అందరికీ వందనాలు. మనుషులందరి కొరకు ప్రార్థన అనేటువంటి పాఠంలో మొదటి వీడియోలో 2 భాగాలను మనం విని ఉన్నాము. ఈ వీడియోలో 3వ భాగాన్ని మనము వింటూ ఉన్నాం. 3వ భాగంలో మొదటిగా రాజులు పాలకుల కోసము ప్రార్థన చేయుట. ఈ భాగము చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ భాగంలో మనం వింటాము. పాఠంలో మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను అంటాడు. కనుక ఇక్కడ మనం చూస్తున్నటువంటి లేఖనము మనకేమని తెలియజేస్తుందంటే రాజుల కొరకును అధికారుల కొరకును. పౌలు పాలకుల కోసము ప్రార్థన చేయమంటున్నాడు. వారు విశ్వాసులు అయినా కాకపోయినా ప్రార్థన అనేది చేయాలి. క్రైస్తవ విశ్వాసుల ప్రార్థనలు దేశ కాల పరిస్థితులపై ప్రభావము చూపిస్తాయి. కొన్ని దేశాల్లో విశ్వాసులు శాంతియుతంగా ప్రశాంతమైన జీవితాన్ని గడపలేకపోవడానికి ఒక కారణము వారు తమ పాలకుల కోసము ప్రార్థన చేయకపోవడం అని మనం అర్థం చేసుకోవచ్చు. కనుక చూడండి, కొన్ని దేశాల్లో క్రైస్తవులు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతూ ఉన్నారు. ఎందుకు ఆ విధంగా వారు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నారు అని అంటే, వారు తమ అనుదిన జీవితంలో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అనుసరించకపోవడం అనేటువంటిది మనము అర్థం చేసుకోవచ్చు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయండి, అలాగే మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. కనుక 3వ వచనంలో ఏమనంటే, ఇది మంచిది మన రక్షకుడికి దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అన్నాడు. కనుక ఇది మంచిది. ఏది మంచిది అని అంటే, రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించడం అనేటువంటిది ఇది మంచిది. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనటువంటిది, దేవుడు మెచ్చేటువంటిది. కనుక దేవుడు మెచ్చేది ఏంటంటే, నువ్వు ప్రశాంతమైనటువంటి జీవితం జీవించాలని అంటే నీ చుట్టూ ఉన్న వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. కనుక నువ్వు ప్రశాంతంగా జీవించాలని అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నువ్వు కోరుకోవాలి. ప్రశాంతమైనటువంటి వాతావరణము నీ చుట్టూ ఉండాలి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ప్రశాంతంగా జీవించగలుగుతావు. కనుక ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేటువంటిది మన చుట్టూ లేకపోతే ఒక క్రైస్తవుడు కానీ, ఒక విశ్వాసి కానీ, ఒక సంఘము కానీ, ఒక సువార్థికుడు కానీ ఏ ఒక్కరు కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించే పరిస్థితులు ఉండవు. కనుక ఉదాహరణకు మనం మాట్లాడుకున్నట్లయితే, గతంలో కరోనా అనేటువంటిది వచ్చింది. ఈ కరోనా రావడం వల్ల చాలా చోట్ల ప్రార్థనలు అనేవి ఆగిపోయినాయి, ఇళ్ళకు మాత్రమే పరిమితమైనవి. కనుక ఇంట్లో సభ్యులు కూడా కలిసి ప్రార్థన చేసుకోలేనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. సంఘమంతా కూడా కూడుకొని ప్రార్థించలేనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. కనుక ఆన్లైన్లో వాక్యం చెప్పుకోవడం, వాక్యం ఇవ్వడం అనేటువంటిది, అటువంటి పరిస్థితిని మనం అందరం చూసాం. ఎందుకు ఈ విధంగా జరిగింది అని అంటే, కనుక ఇది కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే క్రైస్తవులకి మంచి వాతావరణం, మంచి సమయము, మంచి వాతావరణము ఉండాలనేటువంటి విధంగా ప్రార్థించకపోవడం. అంటే మన ప్రార్థన కేవలము మన కుటుంబం కోసము, లేకుంటే మన బంధువుల కోసము, లేకుంటే మన తల్లిదండ్రుల కోసము, లేకుంటే మనకు తెలిసినటువంటి కొద్దిమంది వారి కోసమే అనే విధంగా మనం ప్రార్థించడం కూడా ఒక కారణం కావచ్చు. కనుక మన ప్రార్థన ఎలా ఉండాలని అంటే, కేవలం మనకు తెలిసినటువంటి వారి కోసమే కాకుండా రాజుల కొరకు, అధికారుల కొరకు, కాల పరిస్థితుల కొరకు, అన్నిటినీ సమస్తమును గురించి ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. కనుక ప్రకృతి అంతా కూడా మనకి ఉపయోగకరంగా ఉండే విధంగా, వాతావరణం అంతా మనకు అనుకూలంగా ఉండే విధముగా, వీటన్నిటి నిమిత్తం మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ప్రతి
క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి అవసరము. ఇది ఒక బాధ్యతగా మనం గమనించాలి. కనుక ఈ విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో ప్రశాంతమైనటువంటి జీవితము అనేటువంటిది మనము దాన్ని పొందగలుగుతాము, ఆస్వాదించగలుగుతాం. కనుక ప్రశాంతమైనటువంటి జీవితము క్రైస్తవులు జీవించలేకపోతున్నారని అంటే చుట్టూ ఉన్న వారి కోసం ప్రార్థన అనేది చేయట్లేదు అనేటువంటిది మనం గుర్తెరగాలి. కనుక ఎంతవరకు మనము మన కోసము మనం ప్రార్థన చేసుకున్నా కనీసం ఇక నుంచి అయినా సరే రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వం కొరకు, కనుక మంచి వాతావరణం కొరకు, దేవుని యొక్క పరిచర్య మంచిగా జరగడం కొరకు, అలాగే రోగుల కొరకు, అలాగే ఎవరైతే హీనమైనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారో వారందరి కొరకు, దేవుని చేత సృష్టింపబడిన ప్రతి దానికోసము మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక ఆ విధంగా ఎవరు చేయగలుగుతారంటే క్రైస్తవులు మాత్రమే చేయగలుగుతారు. కనుక దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు అందరి కోసం ప్రార్థన చేయండి, మనుషులందరి కోసము, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞను మనం అనుసరించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మన పాలకుడు, మన అధికారి, అతను క్రైస్తవుడైనా కాకపోయినా, అతడు దేవుని ఎరిగిన వాడైనా ఎరగని వాడైనా సరే, ఎరిగిన వాడుగా నువ్వేం చేయాలో అది చేయాలి. ఆ తర్వాత దేవుడు ఏం చేయాలనేటువంటిది అది ఆయన చేతిలో ఉంటుంది. కనుక ఇశ్రాయేలీయులు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వారు కొన్నిసార్లు పొందలేదు. వారి యొక్క అవిధేయతలను బట్టి వారు కొన్ని శత్రు దేశాలకు బానిసలుగా వెళ్ళిపోయారు. ఎందుకనంటే వారి యొక్క అవిధేయతను బట్టి. కనుక నేడు మనం దేవుని పట్ల అవిధేయులుగా నడుచుకుంటే కఠినమైనటువంటి పరిస్థితులు, కరోనా పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావచ్చు. కనుక మనం ప్రశాంతంగా జీవించాలంటే అన్నిటి కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరత అనేది ఉందని దేవుని యొక్క వాక్యం నుంచి మనము చూస్తూ ఉన్నాం. అలాగే రెండవదిగా ఏమంటాడనంటే, నా కుమారుడా యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము అంటాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతాం. కనుక ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడంటే, నా కుమారుడు యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము. యెహోవాను గణపరిచేవాడు రాజును గణపరుస్తాడు. రాజును గణపరచని వాడు యెహోవాను గణపరచనటువంటి వాడవుతాడు. కనుక దావీదు రాజు తన శత్రువుగా చూసినటువంటి సౌలు రాజును ఆయన ద్వేషించలేదు. దేవుడు అభిషేకించినటువంటి వాడని చెప్పేసి ఆయనకు విధేయత చూపుతాడు. దేవుడు సౌలును దావీదు చేతికి అప్పగించినప్పటికీ కూడా దావీదు సౌలును హతమార్చడు. అతడు యెహోవా చేత అభిషేకం నొందినటువంటి వాడని అతని పట్ల ప్రేమగా, విధేయతగా నడుచుకుంటాడు. కనుక ఒక క్రైస్తవుడు అనుసరించవలసినటువంటి విధానం ఇదే. మన మీద అధికారిగా ఉన్నటువంటి వారిని దేవుడే ఏర్పాటు చేశాడు. కనుక అతడు క్రైస్తవుడైనా కాకపోయినా అధికారానికి మనం లోబడవలసినటువంటి వారమై ఉన్నాము. అధికారి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక దేవుని మాటను, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను ఏ విధంగా అయితే మనం పాటిస్తామో ఆ ఆజ్ఞల్లో రాజును గణపరచటము అనేటువంటిది కూడా ఇది కూడా ఒక ఆజ్ఞ లాంటిది. ఇది కూడా ఒక ఆజ్ఞ. ప్రతి క్రైస్తవునికి ఇది ఒక ఆజ్ఞ. కనుక ఇప్పుడున్నటువంటి పాలకులు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారు. వారిని విమర్శించాలని కానీ లేకుంటే వారిని శపించాలని దేవుడు చెప్పడం లేదు. వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. కనుక నువ్వు ప్రార్థన చేస్తే వారు ఒకవేళ ఇప్పటి వరకు చెడుగా నడుచుకున్నా వారు మంచిగా, నీ ప్రార్థన వలన వారు మంచిగా మారే అవకాశము ఉంటుందేమో. కనుక దేవుడు ప్రతి దాన్ని ఒక్కసారిగా నాశనం చేయాలని ఆయన ఎప్పుడు కోరుకోలేదు. వారిని హెచ్చరిస్తాడు, తప్పు దిద్దుకోమని హెచ్చరిస్తాడు, మారు మనసు పొందడానికి సమయం ఇస్తాడు. అలాగే ఒక క్రైస్తవుడిగా మనం చేయవలసింది కూడా అదే. కనుక యోనాలాగా మనం ఆలోచన చేయకూడదు. కనుక దేవుని ఆలోచనను అనుసరించి మనము ఆలోచన అనేది చేయాలి. ఆయన ఆలోచనను మనం అనుసరించాలి. ఆయన ఆజ్ఞను మనం అనుసరించాలి. ఆయన ఆజ్ఞకు మనం లోబడాలి.
దేవునికి మనం విధేయత చూపాలి. కనుక ఆ విధంగా మనము ఉన్నప్పుడే యెహోవాకు విధేయత చూపిన వాడే యెహోవా ఏర్పాటు చేసినటువంటి అధికారికి విధేయత చూపుతాడు. యెహోవాను గణపరిచిన వాడే రాజును గణపరుస్తాడు. యెహోవాను గణపరచిన వాడు రాజుని గణపరచడు. ఇంకా మూడవదిగా మనం చూసినట్లయితే మీ పై అధికారులకు లోబడి ఉండండి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు, అలాగే 7వ వచనంలో కూడా అంటాడు. కనుక మీ అధికారులకు లోబడి ఉండండి. కనుక అధికారులను ఏర్పాటు చేసింది ఎవరంటే దేవుడే. దేవుడి అనుమతి లేకుండా ఏ అధికారి అధికారం పొందలేడు. దేవుడు అనుమతి లేకుండా ఏ నాయకుడు కూడా గద్దెనెక్కలేడు. ఏ నాయకుడు కూడా సింహాసనాన్ని అధిష్ఠించలేడు. కనుక ఒక ప్రభుత్వం నిలబడాలన్నా, ఒక ప్రభుత్వం పడిపోవాలన్నా అదంతా దేవుని చేతిలో ఉంటుంది. కనుక దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారిని గౌరవించాలి, వారికి లోబడాలి, వారికి విధేయత, వారి ఆజ్ఞకు విధేయత చూపమని గ్రంథం చెప్తుంది, కానీ వారిని తిరస్కరించమని గ్రంథం చెప్పట్లేదు. కనుక దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారిని మనం తిరస్కరించినట్లయితే దేవుని ఆజ్ఞను మనం మీరినటువంటి వారం అవుతామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారే. ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారే. కనుక దేవుడు ఏర్పాటు చేసినటువంటి తప్పు అని మనం ఏ విధంగా చెప్పగలుగుతాం? అది మంచిదైతేనే దేవుడు ఏర్పాటు చేస్తాడు కదా. కనుక అది తప్పు అన్నామనంటే దేవుని నియమాన్ని, దేవుడు అనుసరించినటువంటి విధానాన్నే మనం తప్పు అంటున్నాము. కనుక ఏది తప్పు ఏది ఒప్పో అది దేవునికి మాత్రమే తెలుసు. దేవుడు తప్పుని నియమించడు అధికారిగా. అది మంచిదైతేనే దేవుడు నియమిస్తాడు. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం చేయవలసింది ఏంటంటే, తండ్రి మీ పిల్లలైనటువంటి వారు ఏ ప్రభుత్వం యోగ్యకరమైనదో, ఏ పాలకులు యోగ్యంగా నీ ప్రజలని పాలిస్తారో వారిని మాకు అనుగ్రహించు అని ప్రతి సువార్థికుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సంఘము ప్రార్థించవలసినటువంటి వారై ఉన్నారే కానీ వారిని విమర్శించమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేయడం లేదు. అలాగే 4వదిగా యోగ్యమైన వాటి మీద ధ్యానం ఉంచండి అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో. అంటే ఏది యోగ్యమైనదో ఏది అయోగ్యమైనదేదో మనకు తెలుసు. కనుక యోగ్యమైన వాటినే దేవుడు ఏర్పాటు చేస్తాడు. యోగ్యమైన వాటినే దేవుడు మనకిస్తాడు. కనుక మనకు ప్రస్తుతం ఉన్నటువంటి వారు యోగ్యమైన వారైతేనే దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. వారు అయోగ్యులైతే దేవుడు ఏర్పాటు చేయడు కదా. కనుక ఉన్నదాన్ని గౌరవించాలి. రాబోయేటువంటి దాన్ని తండ్రి యోగ్యమైనటువంటిది మాకు, మీ పిల్లలకి, మీ పనికి ఆటంకము లేనటువంటి దాన్ని ఇవ్వండి అని చెప్పేసి దేవునికి మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ కొర్నేలిని మనం చూస్తాం. తను ఒక అధికారి ఉండి తను ఏ విధంగా తను ఉన్నటువంటి సమాజంలో ఏ విధమైనటువంటి మంచి సాక్ష్యము పొందాడు. అటువంటి వారిని, మంచి సాక్ష్యం పొందినటువంటి వారిని మనము, నలుగురు చేత మంచి సాక్ష్యం పొందినటువంటి వారిని మనం ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎప్పటి వరకు మనకి ఎవరైతే ఉపయోగకరంగా మేలు చేశారో అటువంటి వారిని ఏర్పరచుకోవాల్సినటువంటి, అటువంటి వారికి మనం మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంది. కనుక ఎవరికి తోచింది వాళ్ళు చేయటం కాకుండా దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని అనుసరించవలసినటువంటి వారమై ఉన్నామే కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి దాన్ని మనము తప్పు పట్టే విధంగా మనం ఉండకూడదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారిని మనము దూషించే వారిగా ఉండకూడదు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే 5వదిగా క్రైస్తవుల్ని దేవుడు ఆత్మ సంబంధమైన రాజులుగా, యాజకులుగా ఏర్పాటు చేశాడు. కనుక మనమే రాజులము, యాజకులము. కనుక దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవారము. అలాగే ప్రతి వాడు కూడా తన దేహాన్ని పాలించుకునేటువంటి రాజు. తన శరీరాన్ని తను లోపరుచుకోవాలి. తన శరీరాన్ని తను అదుపు చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం చేత దేవుని యొక్క వాక్యానికి లోపరచాలి. తాను ఏలుకోవాలి.
కనుక దేవుడు మనల్ని చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచి రాజులని యాజక సమూహము కానీ పరిశుద్ధ జనము కానీ దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు కనుక ఆయన సొత్తైన ప్రజలుగా ఆయన ఆజ్ఞకు లోబడి మనము నడుచుకోవాలనే కానీ ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవిస్తే మనము క్రైస్తవములు కాము, దేవుడు చెప్పిన దాన్ని అనుసరించేటువంటి వారము కాము. కనుక దేవుడు చెప్పిన విధంగా మనందరం జీవిస్తూ మన చుట్టూన్నటువంటి పరిస్థితుల నిమిత్తం మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలని మనం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. విన్న మీ అందరికీ కూడా నా వందనాలు.